నమస్తే ఉమాశంకరి గారు. నమస్తే ఉషా. మండలం క్లాస్ ప్రతి ఒక్కరికి చాలా విశిష్టమైందని చెప్పొచ్చు. ఇప్పటికి చాలా బ్యాచెస్ సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేశారు మీరు. సో 41 days అనేది ఏదైనా సరే ఒక సంకల్పం తీసుకుని 41 రోజులు చేస్తే తదేకంగా దాని మీద నిగ్రహించుకుంటుంది మైండ్ కానీ మనసు కానీ చెప్తుంటుంటారు. అందులోని ఈ కార్తీక మాసంలో మీరు నిర్వహించబోతున్నారు కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అండ్ ఈ క్లాస్లో జాయిన్ అయ్యే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అసలు? కార్తీక మాసం అనగానే మనకి సంవత్సరం మొత్తంలో ఒక ప్రత్యేకత. అవును కదా, అంటే శివుని యొక్క అనుగ్రహం. శివుడు ఎవరు? ఐశ్వర్యకారకుడు. ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. బోలాశంకరుడు అని అంటారు. సో మనం ఏం అడిగినా కూడా ఖచ్చితంగా చేస్తాడు. అవును, న్యాయమైన మార్గంలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అయితే మనం ఈ కార్తీక మాసంలోని ఆ శివుడు ఆచరిస్తున్నటువంటి ఆ ధ్యానాన్ని, అంటే మన గురించి ఆయనకు అంతా తెలుసు. సో మన గురించి మనం తెలుసుకోవడానికి ఆయన పద్ధతిలోనే ధ్యానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని, జరుగుతున్న ప్రతిదానిని గమనిస్తూ, జరుగుతున్న ప్రతిదానికి సాక్షిభూతంగా ఉంటూ, మనల్ని మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడానికి, అంటే మన కర్మానుసారం మనం అనుసరిస్తూ మన తప్పులను మనం సర్దుబాటు చేసుకుంటూ ముందుకు ప్రయాణించడానికి ఈ ధ్యానం అనేది చాలా ఉపయోగపడుతుంది. సో టు రియలైజ్ యువర్ సెల్ఫ్, మనం చేసినటువంటి, మనం వస్తున్నటువంటి బాధ ఏంటి, మన సంతోషం దేని ద్వారా వస్తుంది, మన ఆలోచన ఎక్కడ ఉంటుంది, మన ఆలోచన మనం ఎలా నిగ్రహించుకోవాలి, మన ఎమోషన్ ఏ విధంగా మనం ఎగ్జిబిట్ చేసుకోవాలి అని చెప్పడానికి మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకున్నటువంటి ఈ యొక్క ప్రజెంట్ సినారియోలో స్ట్రెస్ అనేది చాలా ఉంది ప్రతి ఒక్కరికి. అంటే మనం పరిగెట్టడమే తప్ప మన గురించి మనం ఆలోచించేటటువంటి టైం లేకుండా పోయింది మనకి. సో అటువంటి సిచ్యువేషన్లో ఒక హాఫ్ అన్ అవర్ లేదా 45 minutes మన గురించి మనం ఆలోచించుకుంటూ చేసేది ఈ ధ్యానం. ఇది మన రిమైనింగ్ 24 hours మనకు బాగా బెనిఫిట్ అవుతుంది అన్నమాట. సో ఎవ్రీ టైం మనం 42 days మండలం క్లాస్ మొదలు పెడుతున్నామండి. ఇందులో మనం చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటాం. అంటే మన బాడీలో మనకి ఎనర్జీ సర్కిల్స్ అనేవి ఉన్నాయి. ఆ ఎనర్జీ సర్కిల్స్ని యాక్టివేట్ చేసుకోవడం, వాటి యొక్క నేచర్ని ప్రాపర్గా మనం అనుభవించడం. అంటే మనలో కోపం ఉంటుంది, అహంకారం ఉంటుంది, అసూయ ఉంటుంది, నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, ఎనర్జీ లెస్గా ఉంటాము. సో ఈ ఎమోషన్ ఎగ్జిబిట్ చేసేటప్పుడు ఒక్కోసారి మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. సో వాటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మనం చక్రాస్ యొక్క క్లాసెస్ని కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో ప్రతి చక్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ కలిగి ఉంటుంది. సో వాటిని ఓవర్కమ్ చేస్తూ, అంటే డబ్బు రావాలి అని చాలామంది అనుకుంటారు, మేము ఎనర్జీగా ఉండాలని చాలామంది అనుకుంటారు. సో మనలో ఉన్న ఈ ఎనర్జీ బ్లాక్స్ ప్లేసెస్ ఎప్పుడైతే బ్లాక్ అవుతాయో ఆ పని మనం చేయలేకపోతాం. మనం ఒకరిని ఇష్టపడాలి అనుకున్నా ఆ ఇష్టం అనేది నీలో కలగాలి. లేదు, నీలో ఎక్కడో ఒక నెగిటివిటీ ఉంటే దాన్ని ఇష్టంగా కాదు ద్వేషంగా బయటకు వస్తుంది. సో అలాగే డబ్బు విషయంలో కూడా ఏంటంటే మనం ఇష్టాన్ని ప్రదర్శించగలగాలి, ఆ ఇష్టంతో డబ్బును స్వీకరించగలగాలి. సో ఎక్కడెక్కడైతే మనకు బ్లాకేజెస్ అవుతున్నాయో మన ఎఫర్మేషన్స్ ద్వారా, మన యొక్క ఆలోచనల ద్వారా మనం దానిని ఓవర్కమ్ చేసుకోవడానికి ఈ మండలం క్లాస్ ఉపయోగపడుతుందండి. సో చక్రాస్ అన్నిటిని యాక్టివేట్ చేయాలి అనే దానికన్నా చక్రాస్ యొక్క నేచర్ని మనం తెలుసుకుని ఆ విధంగా మనం ప్రవర్తించాలి. ఓకే సో 42 days అంటే 21 days మన బాడీ సైకిల్. మనం దేనికన్నా అలవాటు పడాలంటే 21 days అవుతుంది. ఆ రిమైనింగ్ 21 days మనం దానిని ప్రాక్టీస్ చేస్తాం అనమాట. సో మనల్ని మనం నియంత్రించుకుని మన ప్రతి అవసరాన్ని కూడా హ్యాపీగా మనం చేసుకునే విధంగా మనకి మెడిటేషన్ ఉపయోగపడుతుందండి. ఈ మెడిటేషన్ ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీ మండే మనము అంటే డైలీ క్లాస్లో ఓంకారం ఖచ్చితంగా 21 times, అంతకన్నా ఎక్కువే కూడా మనం చాంట్ చేస్తుంటాం. సో ఓంకారంతో స్టార్ట్ చేయడం ఉద్దేశం ఏంటంటే మన బాడీలో ఇంటర్నల్ స్ట్రెస్సెస్ పేరుకుపోతాయి, వాటిని ఓవర్కమ్ చేయటం. అలాగే ప్రతి ఫ్రైడే శ్రీం బ్రిజీం మంత్రాన్ని 108 times చాంట్ చేయడం. సో ఈ మెడిటేషన్ అంతా ఎప్పుడు జరుగుతుంది? బ్రహ్మ ముహూర్తంలో జరుగుతుంది. సో జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి కాలము, ఆ జ్ఞానాన్ని మనం పొందుతున్నటువంటి కాలము, దానిని సద్వినియోగం చేసుకోవడానికి మనకు ఒక అవకాశం. సో ఈ బ్రహ్మ ముహూర్తాన్ని ఉపయోగించుకొని ఆ టైంలో మనం ప్రశాంతంగా కూర్చుని 2 glasses of water తాగేసి కూర్చుని చక్కగా ఈస్ట్ ఆర్ నార్త్ సైడ్ కూర్చుని ధ్యానం చేసినట్లయితే మన బాడీలో వచ్చే మార్పులు ఏంటండి అని అంటే మనమే ఆశ్చర్యపోయేటటువంటి మార్పులు వస్తాయి. విల్ హ్యావ్ ద ఇన్నర్ బ్యూటీ, అవుటర్ బ్యూటీ, యూ హ్యావ్ ద కాన్షియస్నెస్,
ఎవ్రీథింగ్ అనమాట. ప్రతిదీ నువ్వు చెయ్యాలి అనుకున్న దాని మీద నీకు ఒక క్లారిటీ, జాబ్ పర్పస్ కానీ ఏదైనా సరే, ఫ్యామిలీ రిలేషన్స్ కానీ ప్రతి దాంట్లోనూ ఒక క్లారిటీ తెచ్చుకుంటారు. అలాగే లాస్ట్లో మనం కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంటాం. అంటే ఆ కర్మ సిద్ధాంతం, నా వల్ల బాధపడిన ప్రతి ఒక్కరిని నేను క్షమాపణ కోరుతున్నాను, నన్ను బాధ పెడుతున్న ప్రతి ఒక్కరిని నేను క్షమించిస్తున్నాను అనేటటువంటి ఈ అఫర్మేషన్ చాంట్ చేయడం ద్వారా మనకున్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనం చాలా ఈజీగా దానిని ఓవర్కమ్ చేయగలుగుతాం అన్నమాట. అంటే ప్రతి ఒక్కరు నాకు బాధలు ఉన్నాయి అని అనుకుంటున్నారు, ఆ బాధ ఎలా వచ్చింది అనేది తెలియదు, బట్ దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్కి మనం అప్పుడు ఎక్కడో ఒక లింక్ అయి ఉంటాం. ఆ లింక్ని మనం డైల్యూట్ చేసుకోవడము, ఇలా చేయడం వల్ల ఏంటంటే ధ్యానం చేయడం ద్వారా మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డెవలప్ అవ్వడము, ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వడము, అలాగే సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి మనకి కొన్ని సోర్సెస్ క్రియేట్ చేసుకోవడం. మెయిన్గా ఏంటంటే డబ్బు వచ్చేస్తుంది అంటే సోర్స్ డెవలప్ అవుతుంది. సోర్స్ ఈజ్ అ పర్మనెంట్ థింగ్. మనీ తీసుకోవడం అనేది టెంపరీ, సోర్స్ అనేది పర్మనెంట్. అది ఎప్పటికీ నువ్వు ఎంత డెవలప్ చేసుకుంటూ ఉంటావో అంత పెరుగుతూ ఉంటుంది. సో ఆ పెంచుకోవడాన్ని ఎప్పుడు కోరుకోవాలి తప్ప, నాకు అవకాశాలు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత, నేను ముందుకు వెళ్ళడానికి, అలాగే మీ వృత్తిని మీరు ప్రేమించటం, వృత్తిలోనే మహోన్నతమైన స్థితిని పొందడానికి అవకాశాలు డెవలప్ చేసుకోవడం. ఎప్పుడు కూడా నా లైఫ్ అనేది చాలా హ్యాపీగా లీడ్ అవుతుంది, నేను ఎప్పుడు కూడా హయ్యర్ పొజిషన్లోనే ఉన్నాను అనేటటువంటి భావాన్ని తెచ్చుకోవాలంటే మనలో ఉన్న కొన్ని నెగిటివ్స్ మనం రిమూవ్ చేయాలి. దానికి మెడిటేషన్ ఉపయోగపడుతుంది. డెఫినెట్గా మ్యామ్. మీ డేట్ అండ్ టైమింగ్స్? ఇది November 15th అండి, సాటర్డే. ఎవ్రీ టైం సాటర్డేనే స్టార్ట్ అవుతుందండి. సో సాటర్డే ఈజ్ ద విశ్వాత్మ యొక్క శక్తిని పొందడానికి. సో క్లీం కృష్ణాయ నమః అనే మంత్రంతో స్టార్ట్ చేస్తాను, లేదంటే హరే కృష్ణ మంత్రంతో చాంట్ ఆ రోజు స్టార్ట్ అవుతుందండి క్లాస్. సో ఎవ్రీ సాటర్డే ఆ మంత్రం ఖచ్చితంగా ఉంటుంది. అంటే వెంకటేశ్వర స్వామి కృష్ణుడికి సంబంధించిన ఒక మంత్రాన్ని అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో ఖచ్చితంగా మనకి ఇస్తాడు, మనకి ఒక సోర్స్ ఇస్తాడు అనేటటువంటి ఒక నమ్మకంతో కూర్చోవాలి మనం అక్కడ. ఓకే, 42 days ఉంటుందండి. November 15th నుంచి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 4 o'clock to 4:45 క్లాస్. ఓకే. అండ్ ఎవరైనా మార్నింగ్ జాయిన్ అవ్వలేను అని అనుకున్న వాళ్ళకి నైట్ 9:30 to 10:15, 10 వరకు క్లాస్ ఉంటుందండి. ఆ బ్యాచ్ కానీ ఈ బ్యాచ్ కానీ ఏదో ఒక బ్యాచ్ జాయిన్ అవ్వచ్చు. లేదు యుఎస్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈవినింగ్ 4 o'clock క్లాస్ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి అక్కడ బ్రహ్మముహూర్తం, మనకి ఈవినింగ్, వాళ్ళకి అక్కడ మార్నింగ్. సో యుఎస్ వాళ్ళకైతే ఈవినింగ్ 4 ఉంటుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కూల్లో డెఫినెట్గా కాంటాక్ట్ చేయొచ్చు. సో ఎవరైనా సరే ఈ మండలం క్లాస్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రతిదీ లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్. అందులోని ఈ బ్యాచ్లో స్పెషల్ ఏంటంటే కార్తీక మాసం కాబట్టి ఎనర్జీస్ చాలా హై ఉండే అవకాశం ఉంటుంది. మీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా సంకల్పాన్ని తీసుకొని, అది ఇంటికి సంబంధించి, ఫినాన్షియల్స్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి, వివాహానికి సంబంధించి ఏదైనా సరే సత్కార్యమైనప్పుడు డెఫినెట్గా అది నెరవేరే అవకాశం నేచర్ త్రూ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ వైబ్స్ మీకు కావాలి అనుకున్నా, వాటిని మీరు ఎన్హాన్స్ చేసుకోవాలి అనుకున్నా, ఆ ఎనర్జీస్ని మీరు తీసుకోవాలి అనుకున్నా ఈ 41 days అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ క్లాస్కి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే శంకరి గారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ మ్యామ్.